వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలం వేదాంతపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు జెట్టి గురునాథరావు, రాష్ట్ర హిస్టరీ అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ చిక్కాల మంగతాయారు, కొయ్యలగూడెం జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, దిప్పకాయలపాడు సొసైటీ చైర్మన్ గొడ్డెట రాణి, నిడదవోలు రాజ్యలక్ష్మి, బయ్యన్నగూడెం సర్పంచ్ అనంతలక్ష్మి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు గొడ్డెట నాగేశ్వరరావు, వేదాంతపురం వైసీపీ నాయకులు గంజి ధన కోటిరెడ్డి, గంజి శ్రీనివాస్ రెడ్డి, ముల్లంగి వరదరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాసరి విష్ణు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గాప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్న మీరందరూ ఆశీర్వదించాలయ్యా. చాలా మంచిదయ్యండి, మంచి వ్యక్తులు మనం ఆశీర్వదించాలయ్యా. రాష్ట్రాన్ని 2 ఓట్లు ఫ్యాన్కి వేయండి. పెన్షన్ తీసుకుంటున్నా కదా, ఈసారి పెంచుతాడు జగనన్న. ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలి. పెన్షన్ తీసుకున్నావా? ఎవరికి వేస్తావు ఓటు? జగనన్న. మాట రావాలి. గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ ఫ్యాన్ రెడ్డి గారి పక్క ఓటు గుర్తు చెప్పు. చెయ్యి తిప్పండి. వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు. జరుగుతూ వస్తున్నాయి, తప్పకుండా అన్ని చేస్తాం. 3 సార్లు మేము గెలిపించింది మీ అభిమానం. మీ ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ అమ్మా. మళ్ళీ మధ్యలో వచ్చిన తెలుగుదేశం చేయలేదు, తర్వాత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ జగన్ వచ్చిన మళ్ళీ అభివృద్ధి చేయాలని ఆశతో మేము చేయడానికి మేము బయటకు వచ్చాము. మీరు చేసిన చేయకపోయిన లేదు లేదు, ప్రజలకు చేయడానికి కదా జగన్ ప్రజల బాగా పట్టించుకుంటున్నాం. జగన్ నువ్వు ఎలా ఉన్నాను అడగమని పంపించాడు. ఫ్యాన్ గుర్తు ఓటేమని అడిగాడు. ఫ్యాన్ గుర్తు ఓటే. 2 ఓట్లు ఉంటే 2 ఫ్యాన్కి ఏం బాధపడకు, ఇంటికి వచ్చే వేయించుకుంటాడు. ఓకేనా? మీరు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోకుండా మీ దగ్గర కూడా జాగ్రత్తగా చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటే. జగన్ బాబుని జీవించు, మళ్ళీ డబ్బులు ఇంటికే వస్తాయి. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ దగ్గరికే వస్తాయి. నడవలేవు, అందుకనే జగన్ అన్న నీ దగ్గర పంపిస్తాడు. జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్త. చక్కగా తొందరగా అన్నం తిని వేసగలగదు. బయట కూర్చున్నా, లోపల కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. మన పుట్టింది ఆడబడుతున్నా మీ గడప గడపకు మన చెల్లని, మన సోముట్టుని, ఇదిగో మన జంగారెడ్డి కూడా మన చెట్టు మీ గడపలో తీసుకొచ్చిన మన అంతా ఆస్వాదించండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను గుర్తుగా ఓటు మెజారిటీతో గుర్తించండి.
వేదంతపురం గ్రామ ప్రజలారా, జగనన్న అభిమానులారా, ఇదిలో చెట్టుకుంటున్న అభిమానులారా, మా జగనన్న బలపరిచిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కల్లం రాజలక్ష్మి గారు బాలరాజన్న, ఇదిగో అక్క, ఇదిగో తెల్లి, మీ ఆఫీసర్ కోసం, మీ కూలీల కోసం ఈరోజు వేదంతపురం గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం జగనన్న అభివృద్ధి ధ్యేయంగా, జగనన్న సంక్షేమ పథకాల వారధిగా మీ అందరి ఆశీర్వాదాల కోసం, మీ అందరి దీవెనల కోసం వస్తున్నాను ఆత్మని, వస్తున్నాను ఆత్మని ఆశీర్వదించండి, దీవించండి. ఆవిడ చూసానికి వచ్చిన ఆవిడ చూసావా ఎంత అదృష్టం ఎంత మంచి మనసుతో వచ్చారు. మీరు కూడా పెట్టండి అమ్మా. మీరు కూడా మీరందరూ ఆశీర్వదించాలండి. ఇంకా మీరు 10 మంది చెప్పాలండి. మీరు మా పాటల్లో ఇద్దరిని పంపించాను. ఈరోజు పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా జగనన్న బలపరిచిన అభ్యర్థిని, అలాగే జగనన్న ఆశీస్సులతో బాలరాజన్న ప్రోత్సాహంతో ఈరోజు ప్రచార నిమిత్తం నియోజకవర్గం అంతా తిరగడం జరుగుతుంది. అలాగే ప్రతి చోట కూడా ప్రచార నిమిత్తం ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి వెళ్తుంటే ప్రజలందరూ ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. అనూహ్యమైన స్పందన కలుగుతుంది. చాలా ఆదరిస్తున్నారు. ఈరోజు ఆరతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంటే దానికి కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి. ప్రతి గడపకి వివక్షత లేకుండా, పారదర్శకంగా, అవినీతి లేకుండా ప్రతి గడపకి, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి, రైతులకి, అమ్మఒడి ద్వారా పిల్లలకి అన్ని రకాలుగా ఈరోజు జగనన్న పరిపాలించిన 58 నెలల కాలంలో ఈరోజు ఆ సంక్షేమ అభివృద్ధి జరిగింది. కాబట్టి మా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ధైర్యంగా ఓటు అడిగే హక్కు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని జగనన్న ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళి ఈరోజు ఓటు అడుగుతున్నాం. అలాగే నా నియోజకవర్గంలో కూడా అందరు ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడాను ఎంతో ఆనందంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరంలో జెండా ఎగరేసి జగనన్నకు బహుమతికి ఇవ్వాలని ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో ఈరోజు ముందుకు సాగుతున్నారు. తప్పకుండా మేమందరం కలిసి జగనన్నకి పోలవరం నియోజకవర్గంలోని మహిళా అభ్యర్థిని గెలిపించుకొని జగనన్నకు బహుమతికి ఇస్తాము. అలాగే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి జగనన్నని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలందరూ వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో 2024కి జగనన్న మళ్ళీ రెండోసారి పట్టాభిషేకం చేసి బడుగు బలహీన వర్గాలకి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.